జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలోని 1, 4, 7, 10, 13, 17, 19, 22, 26వ వార్డులలో వార్డు సభలు నిర్వహించడం జరిగినవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం వంటి కార్యక్రమాలకు సంబంధించి పట్టణంలోని అన్ని వార్డులలో వార్డు సభలు నిర్వహించవలసినదిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. అట్టి దేశాల క్రమయుక్తంగా మెట్టిపల్లి పట్టణంలోని 1, 4, 7, 10, 13, 17, 19, 22, 26వ వార్డులలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు పరిశీలన వంటి పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కొరకు ప్రభుత్వం నుండి వచ్చిన దరఖాస్తుల జాబితా నుండి అర్హులైన వారిని గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆయా వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు కొత్త రేషన్ కార్డులు జారీ కొరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను 1, 4, 7, 10, 13, 17, 19, 22, 26 వార్డులలో వార్డు సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామాలలో, ప్రతి వార్డులలో గ్రామ సభ, వార్డు సభ నిర్వహించుకుంటూ లబ్ధిదారులకు అవగాహన కల్పించుకుంటూ రేషన్ కార్డు ఉన్న వారికి, లేని వారికి కూడా అంటే కొత్తగా మార్పు చేసుకోవడానికి భరోసా, రైతు భరోసా అనే 4 కార్యక్రమాలను, 4 పథకాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాబోయే 26 జనవరి రోజు అట్టహాసంగా వార్డు సభను నిర్వహించడం జరిగింది. దీనికి మనకు ముఖ్య అతిథిగా నరసింహరావు గారికి ఇట్టి సందర్భంగా సూచన కొన్ని విషయాలు చెప్పాల్సిందే కోరుచున్నాం. అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ కోట్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి జువల్ నరసింహరావు సార్ గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ నారాయణ గారికి, మరి వివిధ నాయకులకు, వేదికపై ఉన్నటువంటి నాయకులకు, మరి వార్డు ప్రజలందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్య ఇప్పుడు ఉన్నటువంటి ఈ రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు భరోసా కానీ, ఏదైనా పథకాలన్నీ ఇప్పుడు మీకు లిస్టుల రూపంలో చదివి వినిపిస్తారు. అందులో ఎవరైనా పేర్లు రాని వారు ఉన్నా కానీ ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నిరంతర ప్రక్రియ. మాకు రాలేదు అనేదానికి లేదు. అర్హులైన అందరికీ, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వబడతాయి, ఇందిరమ్మ ఇండ్లు సుఖ ఇవ్వబడతాయి. అర్హులైన వారికి మాత్రమే. కానీ అర్హులు కాని వారు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ రిజెక్ట్ చేయడము, టైం వేస్ట్ చేయడం అనేది కాకుండా దయచేసి అందరూ ఈ లిస్టులో రాని వారందరూ ప్రత్యేకంగా ఇక్కడ దరఖాస్తు చేసుకుంటున్నందు మరి అదేవిధంగా ఇక్కడ గ్రామసభ అయిపోయిన తదుపరి సుఖ నిరంతర ప్రక్రియ కాబట్టి మున్సిపల్ కార్యాలయం వచ్చి సుఖ దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా 19th వార్డ్ సోదరిమణులకు, సోదరులకు, ఇక్కడ ఉన్న ఆర్పీలకు, ఇన్ఛార్జ్లకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అజీం గారికి, మరి కౌన్సిలర్ మన మున్సిపల్ కమిషనర్ మోహన్ గారికి, రాజిరెడ్డి గారికి, స్పెషల్ ఆఫీసర్ నారాయణ గారికి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ప్రభుత్వం ఎవరికైతే నిజంగా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు లభించే విధంగా, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు, వీటి ముఖ్య ఉద్దేశం ఈ వార్డు సభలు కానివ్వండి, గ్రామ సభలు పెట్టడం. ప్రజాపాలనలు ఎవరైతే టిక్కు పెట్టినారో నాకు ఇల్లు లేదు, నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఆ ఇల్లు భూమి ఉంది కానీ కట్టుకునే తనకు ఇల్లు లేదు, నాకు అసలుకే ఇల్లు లేదు అనే వాళ్ళందరినీ కూడా ఒక లిస్టు తయారు చేసి, మరి ఆ లిస్టులో ఇవాళ రేషన్ కార్డ్స్ కొంతమంది పేర్లు చదువుతారు, ఇక్కడ ఉన్న అధికారులు పేర్లు చదివి వినిపిస్తారు ఎవరెవరికైతే. అందులో కూడా మరి నిజంగా అర్హులైన వాళ్ళకే లభిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం స్పష్టంగా. మొదటి ప్రాధాన్యత నిజంగా ఎవరెవరికైతే రేషన్ కార్డులు లేవో, ఇప్పుడు కొందరు ఇళ్ళల్లో పెళ్ళిళ్ళైనాయి, ఒకటే కుటుంబంలో ఉండి వాళ్ళు కొడుకు కోడలు వేరుంటే వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు లభిస్తూ ఉన్నది. అలాగే బిడ్డ ఉండి వాళ్ళు వెళ్ళిపోయి పక్కకున్నారు, వాళ్ళకి లేదు అంటే వాళ్ళకు లభిస్తుంది. అలాగే భూమి ఉన్నది కానీ ఇల్లు కట్టుకునే